భాస్కర్స్ ఏరియా ఛానల్కు స్వాగతం. ఈ రోజు ఉన్నటువంటి విద్యా ఉద్యోగానికి సంబంధించిన సమాచారాన్ని ఒకసారి మనం చూసినట్లయితే, మొన్ననే గ్రూప్ 3కి సంబంధించిన పరీక్ష అనేది ఆదివారం జరగడం జరిగింది. మరి దానికి సంబంధించిన చాలా విషయాలు ఈరోజు మనకు న్యూస్ పేపర్లో రావడం జరిగింది. వాటిలో నెలలోనే గ్రూప్ 3 స్క్రీనింగ్ టెస్ట్ రిజల్ట్ అంటే మొన్న జరిగిన ఆదివారం ఏప్రిల్ 21వ తేదీన జరిగినటువంటి ఈ పరీక్షకు సంబంధించిన రిజల్ట్ ని ఒక నెలలోనే విడుదల చేస్తాం అని ఏపీపీఎస్సీ తెలియజేయడం జరిగింది. దానికి సంబంధించిన విషయాల్లోకి వెళ్తే, గ్రూప్ 3 స్క్రీనింగ్ టెస్ట్ ఫలితాలు నెల రోజుల్లో ప్రకటిస్తామని ఏపీపీఎస్సీ చైర్మన్ ఉదయ్ భాస్కర్ తెలిపారు. ఆదివారం నిర్వహించిన ఈ పరీక్షకు 2,94,966 మంది హాజరయ్యారని చెప్పారు. ఇది 75.82%. మొత్తం 1051 పంచాయతీ సెక్రటరీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశామని చెప్పారు. పంచాయతీ సెక్రటరీ పోస్టులు జిల్లా స్థాయి పోస్టులని, జిల్లా వారీగా ఒక్కో పోస్టుకు కనీసం 12 మంది అభ్యర్థులను మెయిన్స్ రాసేందుకు ఎంపిక చేస్తామన్నారు. ఇక గ్రూప్ 3 మెయిన్స్ ను ఆగస్టు 2వ తేదీన జరుపుతామని ఆయన తెలియజేయడం జరిగింది. అలాగే గ్రూప్ 3 స్క్రీనింగ్ టెస్టుకు 2 లక్షల మంది దాకా డుమ్మా అనగా గైహాజరవడం జరిగింది. ఇక్కడ మనం చూడవచ్చు, పంచాయతీ సెక్రటరీ స్క్రీనింగ్ టెస్టుకు హాజరు శాతం భారీగా తగ్గింది. రాష్ట్ర వ్యాప్తంగా 4,95,526 మంది దరఖాస్తు చేయగా వారిలో 3,89,014 మంది హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకున్నారు. ఈ నెల 21న నిర్వహించిన స్క్రీనింగ్ టెస్టుకు 2,94,966 మంది హాజరవ్వగా మిగిలిన 2,05,60 మంది గైహాజరయ్యారు. హాజరైన వాళ్ళు 75.82% అయితే గైహాజరైన వాళ్ళు 2 లక్షలకు పైగా ఉన్నారు. జిల్లాల వారీగా పరీక్షలకు దూరమైన అభ్యర్థుల వివరాలు ఒకసారి చూసుకున్నట్లయితే, శ్రీకాకుళంలో 13,000 మంది, విజయనగరం జిల్లాలో 10,000 మంది, విశాఖపట్నం 23,000, తూర్పు గోదావరి 24,000, పశ్చిమ గోదావరి 12,000, కృష్ణా 14,000, గుంటూరు 18,000, ప్రకాశం 16,000, నెల్లూరు 9,000, చిత్తూరు 19,000, కడప 2,000, అనంతపురం 12,000, కర్నూలు 21,000 మంది పరీక్షలు రాయలేకపోయారు. ఈ గైహాజరైన వాళ్ళలో విశాఖపట్నం జిల్లాలో 36,000 మంది, అతి తక్కువగా కడప జిల్లాలో 11,000 మంది అభ్యర్థులు ఉన్నారు. ఇంత భారీ సంఖ్యలో మనకు అభ్యర్థులు ఎగ్జామ్ రాయకోకుండా గైహాజరవడం జరిగింది. అసలు ఎందుకు 2 లక్షల మందికి పైగా అభ్యర్థులు ఎగ్జామ్ రాయకుండా గైహాజరయ్యారు అనే కారణాలను ఒకసారి చూసినట్లయితే, 2 లక్షల మందికి పైగా పరీక్ష ఫీజు చెల్లించి హాజరు కాలేదు. ఆయా జిల్లా కేంద్రాల్లో పరీక్షా కేంద్రాలను దూరంగా వేయడం, సరైన సౌకర్యాలు కల్పించకపోవడంపై అభ్యర్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మెయిన్ కారణం మనకి ఇక్కడ చూసినట్లయితే ఇదే అని చెప్పవచ్చు. అభ్యర్థులు ఫీజు కట్టి అప్లై చేసిన తర్వాత వారికి కొద్దిగా దగ్గరలో ఉన్నటువంటి సెంటర్స్ ని అలాట్ చేసినట్లయితే వారు ఎగ్జామ్ కి వెళ్ళి రాయడానికి బాగుంటుంది. అలా కాకుండా చాలా దూరంగా సెంటర్స్ ని కేటాయించడంతో చాలా మంది అభ్యర్థులు ఆ దూరాభారాన్ని భరించలేక అసలు ఎగ్జామ్ కి వెళ్లకుండానే ఆగిపోతున్నారు. మరి సరైన సౌకర్యాలు కూడా చాలా కేంద్రాల్లో లేకపోవడం వల్ల కూడా అభ్యర్థులు, అంటే చాలా దూరంలో ఉండడం, ఊరికి చాలా దూరంగా ఉన్నటువంటి సెంటర్లు ఇవ్వడం వల్ల కూడా అభ్యర్థులు లేటుగా వెళ్ళి కూడా ఎగ్జామ్ రాయకుండా వెనుదిరిగిన పరిస్థితులు కూడా మనం చూడవచ్చు. ఇక పరీక్షా కేంద్రాలను ముందస్తుగా కేటాయించడంలో ఏపీపీఎస్సీ విఫలమైందనే విమర్శలు ఉన్నాయి. మనకు హాల్ టికెట్స్ కూడా జస్ట్ 1 వీక్ ముందు రావడం జరిగింది. అలా కాకుండా ఒక 10 డేస్ ముందు ఇస్తే వారి సెంటర్స్ ను కూడా ముందుగానే చూసుకునే సౌలభ్యం ఉండేది. అభ్యర్థుల హాల్ టికెట్లపై పెద్ద ఎత్తున తప్పులు దొరకడంపై అధికారులు నిర్లక్ష్యంగా వివరించారనే వాదనలు కూడా ఉన్నాయి. త్వరలో స్క్రీనింగ్ టెస్ట్ కీని ఏపీపీఎస్సీ విడుదల చేయనుందని, ఇందులో నెగ్గిన వారిని మెయిన్స్ పరీక్షకు అనుమతిస్తాము, అలాగే మెయిన్స్ పరీక్ష నిర్వహిస్తామని ఇక్కడ తెలియజేయడం జరిగింది. ఇక గ్రూప్ 2 అభ్యర్థుల ఆందోళన. పంచాయతీ సెక్రటరీ స్క్రీనింగ్ పరీక్షలో నెలకొన్న సమస్యలతో గ్రూప్ 2 స్క్రీనింగ్ టెస్ట్ ప్రిలిమ్స్ కు హాజరు కాబోయే అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. మే 5న గ్రూప్ 2 స్క్రీనింగ్ నిర్వహణకు ఏపీపీఎస్సీ సిద్ధమైంది. సిలబస్ భారీగా ఉన్నందున సమయం పెంచాలంటూ ఉద్యోగార్థులు ఏపీపీఎస్సీ చైర్మన్ ను కోరారు. దీనిపై కమిషన్ స్పందించలేదు. షెడ్యూల్ ఆధారంగా పరీక్షలు నిర్వహిస్తామని స్పష్టం చేసింది. అతి తక్కువ సమయంలో భారీ సిలబస్ ను ఎలా చదవాలనేది వారికి ప్రశ్నార్థకంగా మారింది. ప్రకటించిన నోటిఫికేషన్లకు వరుసగా
ఎలాగైతే ఇంతకు ముందు ప్రకటించామో అదే విధంగా పరీక్షలు నిర్వహించి ఫలితాలను కూడా ప్రకటించేందుకు ఏపీపీఎస్సీ కమిషన్ అయితే కృషి చేస్తోంది. మరి ఇక్కడ గ్రూప్ 3కి జరిగినటువంటి సంఘటనలను చూసిన తర్వాత గ్రూప్ 2 అభ్యర్థుల్లో కూడా ఆందోళన అనేది మనకు రేకెత్తించడం ఇక్కడ మనం చూడవచ్చు. మరి అలాగే నేడే పంచాయతీ కార్యదర్శికి సంబంధించిన కీ వెల్లడి. గ్రూప్ 3 పంచాయతీ కార్యదర్శికి సంబంధించి ఉద్యోగాల నియామక రాత పరీక్ష ప్రాథమిక కీని మంగళవారం సాయంత్రం ఏపీపీఎస్సీ ప్రకటించే అవకాశాలు ఉన్నాయి. ఈ మేరకు ఏపీపీఎస్సీ కసరత్తు చేస్తోంది. ఈ పరీక్ష ఆదివారం జరిగింది. మరి ఈరోజు సాయంత్రంలోగా మనకు పంచాయతీ కార్యదర్శికి సంబంధించిన అఫీషియల్ కీ అనేది విడుదల కాబోతోంది. మరి దాన్ని ఏ విధంగా మనం చూసుకోవాలి అంటే, మనం కీని డౌన్లోడ్ చేసుకోవాలంటే యాజ్ ఇట్ ఈజ్ గా ఏపీపీఎస్సీ వెబ్సైట్లోకి వెళ్ళాలి. ఆ ఏపీపీఎస్సీ వెబ్సైట్లోకి వెళ్తే మనకు కీకి సంబంధించిన టెక్స్ట్ స్క్రోల్ అవ్వడం కానీ లేదా రిజల్ట్స్ అనే లింక్లో కానీ మనం చూడవచ్చు. ఇందులోకి వెళ్ళిన తర్వాత మనం లాగిన్ అవ్వాలి. ఫస్ట్ ఆల్రెడీ మనకు తెలుసు కదా, మన ఓటీపీఆర్ ఐడి ద్వారా మనం లాగిన్ అయితే మనం కీని అనే దాన్ని చూసుకోవచ్చు, అంటే మనకు వచ్చిన సెట్కి సంబంధించి. అలాగే మనకి ఇక్కడ ప్రెస్ నోట్స్ రిలీజ్ చేయడం జరిగింది. ఏ జిల్లాలో ఎంతమంది అభ్యర్థులు అప్లై చేసుకోవడం జరిగింది అనే విషయం, దాంతో పాటు ఇంకొక ప్రెస్ నోట్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. టోటల్ గా ఎంతమంది పరీక్షకు హాజరయ్యారు, ఎంతమంది మనకు ఆబ్సెంట్ అయ్యారు అనే విషయాలను ఇవ్వడం జరిగింది. అలాగే ఇక్కడ పీస్ఫుల్ గా ఎగ్జామ్స్ అయితే మేము కండక్ట్ చేయడం జరిగింది. కొన్ని చోట్ల అవాంతరాలు ఏర్పడినప్పటికీ వాటిని అధిగమించి మేము ఎగ్జామ్స్ కండక్ట్ చేశాం అనే విషయాన్ని ఇక్కడ మనకు దీంట్లో పేర్కొనడం జరిగింది. అలాగే జిల్లాల వారీగా ఎంతమంది క్యాండిడేట్స్ రిజిస్టర్ అయ్యారు, ఎంతమంది క్యాండిడేట్స్ హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకున్నారు, తర్వాత ఎంతమంది ప్రెజెంట్ అయ్యారు, తర్వాత ఎంతమంది అబ్సెంట్ అయ్యారు, అప్రాక్సిమేట్ గా జిల్లాల వారీగా మనకు పర్సెంటేజెస్ ని కూడా మనం ఈ స్క్రీన్ లో చూడవచ్చు. ఒకవేళ మీ జిల్లాకు సంబంధించిన సమాచారం కావాలంటే మీరు ఇక్కడ క్లియర్ గా చూసుకోవచ్చు అనమాట. జిల్లాల వారీగా మనకు ఇక్కడ గణాంకాలు అనేవి మనకి ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి. ఒకసారి మీరు ఏ జిల్లాకు రాశారో ఆ జిల్లాకు సంబంధించిన గణాంకాలను నీట్గా పరిశీలించవచ్చు. ఇక గ్రూప్ 2కు సంబంధించి పరీక్షల అభ్యర్థులలో ఆల్రెడీ ఆందోళన స్టార్ట్ అయిందని చెప్పాం. దానికి సంబంధించి ఇంతకు ఏ పరీక్ష రాయాలి? వచ్చే నెల 5న గ్రూప్ 2 స్క్రీనింగ్ టెస్ట్, అదే రోజున ఎల్ఐసి ఏఏఓ పరీక్ష. గ్రూప్ 2 పరీక్ష వాయిదా వేయాలని ఏపీపీఎస్సీ చైర్మన్ ను కోరిన నిరుద్యోగులు ఒకే రోజు 2 పరీక్షలు నిర్వహిస్తుండటంతో అవకాశం కోల్పోతున్నామని ఆవేదన. నిరుద్యోగ అభ్యర్థుల ఆవేదనను పట్టించుకోకుండా ఏకపక్షంగా వ్యవహరిస్తున్న ఏపీపీఎస్సీ ప్రభుత్వం. ఒకే రోజున 2 పోటీ పరీక్షలు నిర్వహిస్తుండటంతో నిరుద్యోగులు సంకట స్థితిలో చిక్కుకున్నారు. ప్రస్తుతం గ్రూప్ 2 అభ్యర్థులు ఇదే విషయంపై తీవ్ర ఆందోళనలు కొట్టుమిట్టాడుతున్నారు. 446 గ్రూప్ 2 పోస్టులకు వచ్చే నెల 5న ఏపీపీఎస్సీ స్క్రీనింగ్ టెస్ట్ నిర్వహించనుంది. ఈ పోస్టులకు మొత్తం 3 లక్షల మందికి పైగా అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. అయితే అదే రోజున ఎల్ఐసి ఏఏఓ గ్రాడ్యుయేట్ లెవెల్ పరీక్షలు జరగనున్నాయి. గ్రూప్ 2 స్క్రీనింగ్ టెస్ట్ రాయబోతున్న వారిలో చాలా మంది ఎల్ఐసి ఏఏఓ పరీక్షకు కూడా దరఖాస్తు చేశారు. దీంతో రెండిట్లో ఏ పరీక్షకు హాజరు కావాలో అర్థం కాక అభ్యర్థులు తలలు పట్టుకుంటున్నారు. అంతేకాకుండా విఆర్ఏలు, విఓఏలు, కానిస్టేబుల్, ఇతర ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉన్నవారు సైతం గ్రూప్ 2 పోస్టులకు దరఖాస్తు చేసుకున్నారు. వీరందరూ సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో సెలవులు లభించక గ్రూప్ 2 పరీక్షలకు సన్నద్ధం కాలేకపోయారు. దీంతో వాళ్ళంతా పరీక్షలకు వాయిదా వేయాలని, లేకుంటే అవకాశం కోల్పోతామనే ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. పట్టించుకొని ఏపీపీఎస్సీ 2 పరీక్షలను ఒకే రోజు నిర్వహిస్తుండడం వల్ల తాము నష్టపోతాం కాబట్టి గ్రూప్ 2 పరీక్షను వాయిదా వేయాలని నిరుద్యోగులు పలుమార్లు ఏపీపీఎస్సీ చైర్మన్ ఉదయ్ భాస్కర్ ను కలిసి విజ్ఞప్తి చేశారు. నిరుద్యోగ సంఘాల ఆధ్వర్యంలో విజయవాడలో ధర్నా కూడా చేశారు. అయితే ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. సాధారణంగా కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల నియామక పరీక్షలు ఉన్న రోజుల్లో రాష్ట్ర ప్రభుత్వ నియామక పరీక్షలను వాయిదా వేయడం ఆనవాయితీగా వస్తుంది. టీడీపీ అధికారంలోకి వచ్చాక ఈ ఆనవాయితీని తుంగలో తొక్కి అన్యాయం చేస్తున్నారు. నిరుద్యోగులు మండిపడుతున్నారు. గతంలో సైతం కేంద్ర ప్రభుత్వ నియామక పరీక్షలు నిర్వహిస్తున్న సమయంలో రాష్ట్ర ప్రభుత్వ నియామక పరీక్షలు నిర్వహించారని విమర్శలు వినిపిస్తున్నాయి. ఆదివారం ఈస్టర్ పండుగ నేపథ్యంలో పంచాయతీ సెక్రటరీ పరీక్షను వాయిదా వేయాలని నిరుద్యోగులు కోరినా ప్రభుత్వం పట్టించుకోకుండా పరీక్ష నిర్వహించింది. ఇదే తరహాలో గ్రూప్ 2 పరీక్షను సైతం నిర్వహిస్తే గ్రూప్ 2 ఎల్ఐసిలో ఏదో ఒక పరీక్షను వదులుకోవాల్సి ఉంటుందని అభ్యర్థులు ఆందోళన చెందుతూ ఉన్నారు. పరీక్ష వాయిదా వేయాలి.
గ్రూప్ 2 LIC ఏఏఓ పోస్టులకు దరఖాస్తు చేశా. ఒకే రోజు 2 పరీక్షలు ఉండడంతో ఏ పరీక్షకు హాజరు కావాలో తెలియడం లేదు. లక్షలు ఖర్చు పెట్టి ప్రభుత్వం నోటిఫికేషన్ల కోసం ఏళ్ల నుంచి ఎదురు చూస్తున్నాం. ఈ తరుణంలో 2 పరీక్షలను ఒకే రోజు నిర్వహించడం సమంజసం కాదు అని ప్రభుత్వం గ్రూప్ 2 పరీక్షను వాయిదా వేసి మాకు న్యాయం చేయాలి అని వెంకట్ గ్రూప్ 2 అభ్యర్థి మనకు తన యొక్క ఆవేదనను ఇక్కడ తెలియజేయడం జరుగుతుంది. అలాగే ఏకపక్షంగా వ్యవహరిస్తున్నాయి. ప్రభుత్వం ఏపీపీఎస్సీ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నాయి. నిరుద్యోగుల సమస్యలను పట్టించుకోకుండా తమకు ఇష్టం వచ్చినట్లు పరీక్షలు నిర్వహిస్తూ లక్షలాది మంది అభ్యర్థుల జీవితాలతో చెలగాటమాడుతున్నాయి. మే 5న LIC గ్రూప్ 2 పరీక్షలు ఉన్న నేపథ్యంలో గ్రూప్ 2ను వాయిదా వేయాలి, లేదంటే నిరుద్యోగులు ఉద్యోగ అవకాశాలను కోల్పోతారు అంటూ ఇక్కడ హేమంత్ కుమార్ ఏపీ నిరుద్యోగి ఇక్కడ తెలియజేయడం జరుగుతూ ఉంది. మరి ఆల్రెడీ గ్రూప్ 2 అభ్యర్థుల్లో కూడా ఆందోళన మొదలైంది. మనం ఎవరైతే అభ్యర్థులు ఈ 2 పరీక్షలకు అప్లై చేశారో ఏదో ఒక పరీక్షకు మాత్రమే హాజరు కావాల్సిన అవసరం అయితే ఏర్పడింది. చాలా వరకు ఇక్కడ మనకు కనిపించే విషయాల్ని బట్టి చూస్తే మొన్న గ్రూప్ 3 పరీక్ష కూడా ఎంతమంది అభ్యర్థులు వేడుకున్నప్పటికీ కూడా వాయిదా వేయలేదు. అదేవిధంగా గ్రూప్ 2 పరీక్ష కూడా అదే రోజు జరపాలని ఏపీపీఎస్సీ నిర్ణయించినట్లు మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఇవి ఈ రోజు ఉన్నటువంటి ఉద్యోగానికి సంబంధించిన సమాచారం. మరి ఇలాంటి సమాచారం ప్రతిరోజు మన భాస్కర్స్ ఏరియా అందిస్తూ ఉంటుంది. మీరు చేయాల్సిందల్లా మన భాస్కర్స్ ఏరియా ఛానల్కు సబ్స్క్రైబ్ అవ్వడం. మరి సబ్స్క్రైబ్ అవుతారు కదా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.